బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర నేతల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు వచ్చారు మల్లు నందిని. కాసేపట్లో దరఖాస్తు చేయబోతున్నారు నందిని. ఇవాళ సాయంత్రంతో గడువు ముగియబోతోంది. నిన్నటి వరకు 141 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు బండ్రు శోభారాణి, మోత్కుపల్లి, పటేల్ రమేష్ రెడ్డి, రమ్యారావు, సామ రామ్మోహన్ రెడ్డి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గాంధీ భవన్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది. నేతల కోలాహలం కనిపిస్తోంది. పార్లమెంటు టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. భారీ ర్యాలీతో మల్లు నందిని గాంధీ భవన్ కు ర్యాలీగా వచ్చిన దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. అభిమానులు, కార్యకర్తలు, నేతల కోలాహలం కనిపిస్తోంది. గాంధీ భవన్ దగ్గర భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు వచ్చారు మల్లు నందిని. కాసేపట్లో దరఖాస్తు చేయబోతున్నారు మల్లు నందిని. ఇవాళ సాయంత్రంతో గడువు ముగుస్తుంది దరఖాస్తు చేసుకోవడానికి. నిన్నటి వరకు 141 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ టికెట్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకోవడానికి గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు. అందులో మోత్కుపల్లి ఉన్నారు, అలాగే బండ్రు శోభారాణి, పటేల్ రమేష్ రెడ్డి, రమ్యారావు, సామ రామ్మోహన్ రెడ్డి, ఇలా చాలా మంది నేతలు ఎంపీ టికెట్ కోసం అక్కడ దరఖాస్తు చేసుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఖమ్మం ఎంపీ సీట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తాను సీటు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేస్తామంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నేను వస్తున్నాను. రెండోది, నేను ఇంకా ఎక్కువ ప్రజల కోసం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మా అందరి మధ్యలో చాలా ఐక్యత ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరు కలిసి పని చేస్తాము. ఈ పార్లమెంట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారికి మనం ప్రధానమంత్రి చేయాలి. దానికోసం ఈ ఎలక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరు కలిసి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, అది రాష్ట్ర అధిష్టానం కూడా, ఇంకా మా జిల్లాలో ఉన్న మేమందరి మంత్రులు, మేమందరు ప్రజలు, మేమందరు కోరుకుంటున్నాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ సోనియా గాంధీ ఇంకా ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే మళ్ళీ వెనుకకి ఎవరైనా ఉండాలిగా చేయడానికి. దానికోసం మేమందరు దరఖాస్తులు ఇస్తున్నాము. అంతేగాని వాళ్ళకి కాకుండా మాకేమని చెప్పట్లేదు. మేము కంపల్సరీగా మేమందరు కలిసి సోనియా గాంధీ గారి కోసం, లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే మేము కంపల్సరీ ఇక్కడి నుంచి వాళ్ళని గెలిపించి మేము పార్లమెంట్కి పంపించి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాం.